కన్ఫర్మ్ ఈ కాలేజ్ అదే అన్నమాట చూపించేది. ఇది ఒక ఇమేజ్ చూసిన తర్వాత రెటీనా దగ్గరికి వెళ్ళింది. రెటీనాలో ఉన్న ఇమేజ్ లెఫ్ట్ గా పడింది అనమాట. లెఫ్ట్ గా పడి దాంట్లో ఫోన్ సెల్స్ ఏంటంటే ఫోన్ సెల్స్ దాని కలర్ మళ్ళీ ఆప్టిక్ ద్వారా బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత మనకు ఆ ఇమేజ్ ఉంటుంది. ఇది మామూలుగా హ్యూమన్ విజన్ అంటారు. అది స్నేక్స్ అయితే ఇన్ఫ్రారెడ్ విజన్ అంటారు. అవి బాడీ టెంపరేచర్ని బట్టి కనిపిస్తాయి అనమాట. ఇది మనీస్కి అయితే అల్ట్రావైలెట్ విజన్ అంటారు. ఏ ఫ్లవర్లో ఏదేముంది ఎలా ఉంది అని కనుక్కోగలరు. ఎక్కడ చెప్పమ్మా చెప్పాలా ఇంకా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావా? మనకంటే ఇప్పుడు రాడ్స్ మోసరి 2 కణాలు ఉంటాయి. ఫోర్స్ కణాల్లో RGB అని 3 ప్రైమరీ కలర్స్ ఉంటాయి. ఆ 3 ప్రైమరీ కలర్స్ బాగా పనిచేస్తే మనకి కలర్స్ ఉన్నట్టుగా కనబడతాయి. ఈ 3 ప్రైమరీ కలర్స్ లో గ్రీన్ ఒకటి, గ్రీన్ చూడండి, గ్రీన్ ఏదైనా అయితే అదేమో బ్లూ కలర్ లాగా ఎల్లో కలర్ లాగా కనబడుతుంది. సో రెడ్ కూడా అంతే, బ్లూ కలర్ కూడా అంతే, వైట్ లాగా పింక్ లాగా లైట్ పింక్ లాగా కనబడుతుంది. ఫోన్స్ కణాలు బాగా పనిచేస్తే స్పష్టంగా ఇలా కలర్స్ ఉన్నట్టుగా కనబడతాయి. అదే ఫోన్స్ కణాల్లో ఉన్న RGB 3 కలర్స్ ప్రైమరీ కలర్స్ జరిగితే ఇలా కలర్ బ్రైట్నెస్ వస్తుంది. ఇలా కొంతమంది కనబడుతుంది, ఇలా కొంతమంది కనబడుతుంది. దీన్నే కలర్ బ్రైట్నెస్ అంటారు. దీని పేరు ఆప్టికల్ ఇల్యూషన్, దీని తెలుగులో దృశ్య భ్రమ అంటారు. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీని ఒరిజినల్ కలర్ ఇస్తారు, ఇది బ్రౌన్ అండ్ వైట్. ఇప్పుడు నేను ప్రెస్ చేస్తాను, ఈ బటన్ని ప్రెస్ చేసినప్పుడు దీని ఒరిజినల్ కలర్ పోయి దీని వైట్ కలర్ వస్తుంది సార్. చూడండి చూడండి సార్, దీని ఒరిజినల్ ఇప్పుడు నేను బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇది స్పీడ్గా రొటేట్ అవ్వడం వల్ల దీని ఒరిజినల్ కలర్ మనకి కనిపించట్లేదు. అంటే దీనివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే స్పీడ్గా ఉన్న వస్తువుల్ని మన కళ్ళు ఎక్కువ గ్రహించలేము. దిస్ కాల్డ్ ఆప్టికల్ ఇల్యూషన్ సార్. దీన్ని కలర్ మెమరీ అంటారు. ఇక్కడ మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ కలర్స్ ఉన్నాయి, కింద కలర్స్ అవి ఇక్కడ వస్తాయి, డిఫరెంట్ గా వస్తాయి. అక్కడ ఒకటి వచ్చింది, అది ఆర్డర్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ఆర్డర్ లో ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, ఆ బటన్స్ మనం ఆర్డర్ లో ప్రెస్ చేయాలి. ఆర్డర్ లో ప్రెస్ చేస్తే అన్ని రైట్ అయితే రైట్ అని వచ్చింది, రాంగ్ అయితే అనుకో ట్రై అగైన్ అని వచ్చింది. స్టార్ట్ ఫస్ట్ గ్రీన్, తర్వాత ఎల్లో, తర్వాత బ్లూ, తర్వాత రెడ్, తర్వాత వైట్, గ్రీన్ ఎల్లో, బ్లూ, రెడ్, వైట్ అన్ని రైట్ అయితే రైట్ అని వచ్చింది. దీన్నే కలర్ మెమొరీ అన్నారు. ఏంటంటే విజువల్ రియాక్షన్ టైం అంటే ఇక్కడ ఒక పాము ఉంది, ఆ పాముని చూడంగానే ఏం చేస్తావు, పరిగెత్తుతావు. అంటే అసలు ఎందుకు పరిగెత్తుతున్నావు, నీకు అసలు ఎవరు చెప్పారు పరిగెత్తమని? అది బ్రెయిన్ చెప్పింది. ఆ బ్రెయిన్ చెప్పింది కాబట్టి దాన్ని దృశ్య స్పందన కాలం అంటారు. అంటే అసలు బ్రెయిన్కి అసలు సమాచారం ఎలా అందుతుంది? మనం కళ్ళతో చూస్తున్నాం కదా, చూసేది ఆ ఆప్టిక్ నెర్వ్ మన కళ్ళల్లో నుంచి బ్రెయిన్కి సమాచారం అందించినప్పుడు దాన్నే దృశ్య స్పందన కాలం అంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనుకో, స్టార్ట్ నొక్కుతాం, అక్కడ ఒక రెడ్ లైట్ వెలిగింది. ఆ రెడ్ లైట్ వెలగంగానే నువ్వు స్టాప్ నొక్కితే అప్పుడు అక్కడ ఎన్ని సెకండ్స్ పడ్డాయో తెలిసింది. 1.045 seconds. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ క్యాండిల్ ఇమేజ్ వస్తే రిటినా కరెక్ట్గా నార్మల్ రిటినా వెనక భాగంలో పడితే బ్లాక్ షీట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సైట్ లేకపోతే మనకి ఇమేజ్ అట్లా చిన్న చుట్టులా కనపడి, ఇవాళ ఈ సైట్ ఉంటే మనకి ఇమేజ్ అట్లా పెద్దలాగా కనపడి. హైపర్ మెట్రో ఫేల్ ఏమో కాన్వెక్స్ లెన్స్ వాడతారు, బయోఫేల్ ఏమో కాన్కేవ్ లెన్స్ వాడతారు.
చేయండి. సరే మాట్లాడితే వీడియో ఇస్తారా? ఇక్కడ నుంచి చెప్తారండి సార్. వచ్చేసారు సార్. ఏమన్నా సార్ ఇదిగో వదిలే వదిలే సార్ మీరే కాదు సార్ అది చేతులు పెట్టకూడదు.
ఉంటాయి. దానివల్ల మనం చెప్పగలిగాం చేస్తామని ఇది ఉండడం ద్వారా మనం చెప్పగలుగుతాం. అది లేకుంటుంది కదా. ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మీకు కణాలు అనేవి ఉంటాయి, ఇక్కడ ఎక్కువగా ఉంటాయి, అవి మెదడుకి వెళ్ళి సమాచారం ఇస్తాయి, అందువల్ల మీకు తెలుస్తుంది. మళ్ళీ తర్వాత ఇక్కడ మెజినల్ శివరాలు అనేవి ఉంటాయి. అవి ఇప్పుడు మీ మీద ఏమైనా బరువు వాళ్ళు పడితే ఆ బరువు పడిన వాళ్ళకి ఉన్నది, కానీ మీ మీద మొత్తం ప్రెషర్ అంటే మొత్తం బరువు మీ మీద పడినట్టు ఉంది వాళ్ళది. దాన్ని మజిల్ ఒత్తిడి మెజినల్ శివరాలు అని అంటారు. మినీ శివరాలు అంటే ఇప్పుడు మీరు మీ పక్కన ఫ్రెండ్ చేయగలుగుతారా, చాలాసేపు పట్టుకొని ఉన్నారు, ఇప్పుడు మీకు నెప్పుడుతుంది చాలాసేపు. ఎందుకు నెప్పుడుతుంది ఏంటి అనుకుంటే ఈ కణాలు ఉంటాయి కదా, మీకు ఎలా తెలుస్తుందంటే ఈ కణాలు అనేవి మన మెదడుకి వెళ్ళి సమాచారం